ఒక ఊరు రెండు విధాలుగా విడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అవును మామ, నిజమే. ఎక్కువగా వరదలు రావడం వల్ల ఈ ఊరైతే మాత్రం రెండు విధాలుగా విడిపోయింది. ఒకటి పాత కుప్పర్లా, ఇంకోటి కొత్త కుప్పర్లా. మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా విను. నేను చాలా రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? ఈ ఊరికి గ్రామ దేవతలు ఉండేవాళ్ళు. ఆ గ్రామ దేవతల పేర్లే కొత్తమ్మ తల్లి, బంగారమ్మ తల్లి అండ్ పోలమ్మ తల్లి. ఒకప్పుడు ఈ గుడ్లు ఎక్కడ ఉండేవో తెలుసా? చెప్తా విను. మీలో ఎంతమందికి తెలుసు ఎక్కడ గుడ్లు ఉన్నాయని చెప్పి? ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ లోనే కొత్తమ్మ తల్లి అండ్ బంగారం తల్లి ఈ గుడ్లు అయితే ఇక్కడ ఉండేవి మామ. నాకు తెలిసి ఇక్కడ గుడ్లు ఉన్నాయని ఎవరికి తెలియదు అనుకుంటాం మామ. పాలం తల్లి గుడి అయితే మాత్రం అక్కడైతే ఉంది మామ. ఒకప్పుడు పాలం తల్లి గుడి అయితే మాత్రం ఇక్కడైతే ఉండేది మామ. ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ లో పోలమ్మ తల్లి గుడి అయితే ఉండేది మామ. ఇప్పటిలోనే ఊరు ఉన్నప్పుడు ఈ గుడ్లన్నీ ఇక్కడ ఉండేవి, కానీ ఇప్పుడు ఈ గుడ్లు ఎక్కడ ఉన్నాయో చూపిస్తారండి. హైవే పక్కన లెఫ్ట్ సైడ్ లో పాత కుప్పట్ల గుడ్లు అయితే ఉన్నాయి మామ. ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం కొత్తమ్మ తల్లి, బంగారమ్మ తల్లి అండ్ పోలమ్మ తల్లి గుడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొత్త కుప్పట్లో గుడ్లు చూద్దాం. కొత్తమ్మ తల్లి, బంగారమ్మ తల్లి అమ్మవారు గుడ్లు అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. కొత్తమ్మ తల్లి అమ్మవారు, బంగారమ్మ తల్లి అమ్మవారు. కొంచెం దూరంలో శ్రీ పోలమ్మ తల్లి గుడి కూడా ఉంటది మామ. ఈ గుడిలో ఒక స్పెషల్ థింగ్ ఉంటది. ఈ గుడిలో స్పెషల్ థింగ్ ఏంటో తెలుసా? గుడిలోనే ఒక చెట్టు అయితే ఉంటది మామ. చూసారు కదా పోలమ్మ తల్లి అమ్మవారు. ఇప్పుడు 2005లో చేశారు మామ పండుగ. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. 21 సంవత్సరాల తర్వాత ఈ పండుగ చేస్తున్నారు. ఈ ఊరిలో ఒక వీధి కాదు, రెండు వీధులు కాదు, 3 వీధులు కాదు, ఊరు మొత్తం ఈ పండుగనైతే చేస్తున్నారు. సో ఈ పండుగ ఎలా ఉంటది ఏంటనేది మీ ఊహలకే వదిలేస్తున్నాను. అండ్ ఈ పండుగలో జరిగిన ప్రతి ఒక్క వైబ్ డైలీ నేనైతే వీడియోస్ పెడతా. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ ఫాలో మహి బ్లాగ్స్. అండ్ మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మామ. మీరు గమనించినట్టయితే కొత్తమ్మ తల్లి, బంగారం తల్లి గుడ్లు ఇప్పుడు పక్క పక్కనే ఉంటాయి, కానీ పోలమ్మ తల్లి గుడి మాత్రం సపరేటెడ్ గా ఉంటది. ఎందుకు ఏంటనేది కామెంట్ చేయండి. నాకు కూడా తెలీదు, మీరు చెప్తే నేను తెలుసుకుంటా.